అమృత్ టెండర్ల అవినీతిపై విచారణ చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ముఖ్యమంత్రి సొంత బాంబర్ది సృజన్ రెడ్డికి తమ్ముడి కంపెనీలకి అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబీకుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గత 9 నెలల్లో రాష్ట్రంలో జరిగిన టెండర్ల తాలూకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతున్నదని లేఖలో వివరించారు. అమృత్ పథకంలో జరిగిన ప్రతి టెండర్ పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అమృత్ టెండర్ల అవినీతిపై విచారణ చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, అమృత్ టెండర్ల అవినీతిపై కేటీఆర్ లేఖ రాశారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వంశీ, చెప్పండి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు ఏదైతే మనోహర్ లాల్ సాహులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి సొంత బావమర్ది సృజనారెడ్డికి తమ్ముడి కంపెనీలకు అర్హతలు లేకుండా కాంట్రాక్టులు కట్టబెట్టారని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబీకుల వ్యవహారం పైన నిజాలు నిగ్గు తేల్చాలని కూడా డిమాండ్ చేశారు. గత 9 నెలల్లో రాష్ట్రంలో జరిగిన టెండర్ల తాలూకు సమాచారాన్ని తొక్కిపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అమృత్ పథకంలో జరిగిన ప్రతి టెండర్ పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి టెండర్ ని సమీక్షించి ఈ చీకటి టెండర్లను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వెంటనే టెండర్ల తాలూకా ప్రతి సమాచారాన్ని ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని కూడా డిమాండ్ చేశారు. అర్హతలు లేకుండా అమృత్ టెండర్లు దక్కించుకున్న కంపెనీల పైన ఎంక్వైరీ చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 6 నెలలుగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసిన స్పష్టత ఇవ్వని తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్పందించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిలో కేంద్రానికి భాగస్వామ్యం ఉన్నదని ప్రజలు నమ్మాల్సి వస్తుందని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఎలాంటి అనుభవం లేకుండా కేవలం ముఖ్యమంత్రి బంధువు అన్న ఏకైక అర్హతతో ఈ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీలకు కట్టిపెట్టిందని కూడా కేటీఆర్ ఆరోపణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అటు టెండర్ల విషయాన్ని కానీ టెండర్లు దక్కించుకున్న కంపెనీల తాలూకు విషయాన్ని బయటకి పొక్కకుండా మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్లతో పాటు ఇతర ఈ టెండరింగ్ వెబ్సైట్లలో కూడా సమాచారం ఉంచకుండా మొత్తం వివరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసిన మెగా కంపెనీకి కూడా టెండర్లు అప్పచెప్పినట్లు దాదాపు 40% పైగా అంచనాలు పెంచి మరీ పనులను అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన లేఖలో కేంద్ర మంత్రికి తెలియజేశారని కూడా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్ల తాలూకు సమాచారాన్ని పూర్తిగా దాచి ఉంచుతున్న నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని టెండర్ల తాలూకా డాక్యుమెంట్లను వెంటనే బహిర్గతంగా చేయాలని కూడా ఈ టెండర్లు దక్కించుకున్న కంపెనీల తాలూకా వివరాలను కూడా ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం 9 నెలల కాలంలో రాష్ట్రంలో పురపాలక శాఖ పరిధిలో జరిగిన అన్ని టెండర్లను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగే కార్యక్రమాల తాలూకు టెండర్ల విషయంలో నిజాలను నిగ్గు తెలిసి ప్రజల ముందు ఉంచాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను కేటీఆర్ కోరారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితితో పాటు
మీ సొంత పార్టీ బీజేపీకి చెందిన నేతలు సైతం చేస్తున్న ఆరోపణలపైన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న అవినీతి కార్యక్రమాలలో కేంద్రానికి కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్ముతారని కేటీఆర్ హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే వంశీ, అంటే అర్హతలు లేని కంపెనీలు అవి ఏంటి, అవి ఎవరికి సంబంధించినవి? ప్రధానంగా ఈ లేఖలో పెరుగుతున్నటువంటి అంశాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది కావచ్చు, దాంతో పాటుగా వారి తమ్ముళ్లకు ఏదైతే ఈ యొక్క టెండర్లను దక్కించుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. అర్హత లేకపోయినా కూడా వారి కంపెనీలకే ఈ టెండర్లు అప్పచెప్పారని కూడా ఈ లేఖ ద్వారా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.